విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేసి ఆయనను గాయపరచడం చాలా చాలా బాధాకరం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అశేషమైన స్పందన చూసి రాయలసీమ వరకు అది ఉండిపోతుందిలే అనుకున్నారో ఏమో తెలియదు, కానీ రాయలసీమ దాటి మరి విజయవాడలో కూడా రాత్రి 10 గంటలైనా కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయనని చూడడానికి రోడ్లన్నీ నిండిపోవడం చూసి ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా ఆయన మీద భౌతిక దాడి చేయడం అనేది చాలా చాలా బాధాకరం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఒకే ఒక విషయం నేను మీరు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కసారి పెట్టుకున్నందుకే మీ బ్రతుకు 23 సీట్లకు పడిపోయింది. ఆయన్ని పదే పదే ప్యాలెస్ లో ఉంటాడు అని చెప్పి మీరు ఎన్నిసార్లు మాట్లాడి బయటికి రా అని ఛాలెంజ్ చేసినారు. ఒక్కసారి బయటకు వచ్చి ప్రజల్లో ఆయన తిరగడం మొదలు పెడితే మీ కడుపు కాలి అది ఓర్చుకోలేక ఈరోజు ఇలాంటి దరిద్రమైన పనులు చేయాలనుకుంటా ఉన్నారు. ఇదే మా హెచ్చరిక తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా జరిగితే తెలుగుదేశం పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. దాంతోపాటు నా తలమాసిన పార్టీ ఇంకోటి జనసేన పార్టీ వాళ్ళైతే ఊరొడిచిపెట్టిపోవాలనేటటువంటి విషయం కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము. రాబోయేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాము. మీరు ఇంకొకసారి ఇలాంటి దరిద్రమైన పనులు చేస్తే మాత్రం ఫస్ట్ దెబ్బ కుప్పం నుంచే పడుతుందని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కెలుక్కోవద్దండి. మరి మీకు పుట్టగతులు లేకుండా పోతాయని కూడా నేను తెలియజేస్తాను.